దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ దినముందు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట 97వ కీర్తన 10వ వచనం. ఈ వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారికి చెడుతనమును అసహించుకునే గుణం ఉంటుందంట. దేవుణ్ణి ప్రేమించే వారికి చెడుతనమును అసహించుకునే గుణం ఉంటుంది. ఎంత గొప్ప మాట! అందుకనే యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. ఎంత గొప్ప విషయం! ఈ దేవుని ప్రేమించేవారు, యెహోవా దేవుని ప్రేమించేవారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనమును అసహించుకోండి అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించే వారికి మన జీవితంలో 2 పోరాటాలు జరుగుతుంటాయి. ఒకటి మంచి చేసే గుణం, రెండోది ఆ మంచిని ప్రోత్సహించే గుణం కూడా ఉంటుంది. కానీ చెడు మనలో ఉంటే ఆ మంచిని అణిచివేసే పరిస్థితికి వస్తుంది. అందుకే ఈ మంచి చెడు కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుణ్ణి సంతోషపరచలేరు. నువ్వు దేవునికైనా దాసుడుగా ఉండాలి, లేకపోతే లోకనాథుడు అయినటువంటి సైతానికన్నా దాసుడై ఉండాలి. ఒకటి మంచికైనా నీ జీవితం అనుకూలంగా ఉండాలి, చెడుకైనా నువ్వు చెడిపోయినటువంటి జీవితంలో ఉండాలి. ఈ 2 దేవునికి అంటాడు భక్తులు. ఒక అద్భుతమైనటువంటి మాట. దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తామో చెడుని అంతగా కూడా ఒక్కొక్కసారి ప్రేమించినప్పుడు దేవుడు బాధపడే పరిస్థితి. అందుకే మన హృదయంలో పోరాటం అనేది ఉంటుంది. కాబట్టి మనము దేవుని ప్రేమించేటప్పుడు చెడుని అసహించుకోవాలి. చెడుని ఎప్పుడైతే అసహించుకుంటామో దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు గమనించినట్లయితే చెడుతనమును అసహించుకున్నవాడు, ఇంకా చాలా 4-5 మంచి గుణాలు ఉన్నాయి అతనికి, కానీ వాటిలో ఒకటి ఉంది, చెడుతనమును అసహించుకున్నవాడంట. అంటే దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు జీవించాలంటే, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం దేవునికి బాహాటంగా కనబడాలంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మంచితనం అంతా కూడా దేవునికి కనబడాలంటే, నువ్వు మంచివాడివి, మంచి వ్యక్తివి, మంచిదాన్ని అని చెప్పుకోవడం కంటే కూడా నువ్వు చెడుతనాన్ని ఎప్పుడు అసహించుకుంటావో నీ భయభక్తులే తెలుస్తాయి. అది నీ జీవితాన్ని కాపాడుతుంది. మంచి దేవుని యందు భయభక్తులు, దేవుని ప్రేమించే వారికి ఆ లోకములో ఉన్నటువంటి ఆ చెడుతనమును అంటకుండా దేవుడే సహాయం చేస్తాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెహోవా యందు 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకున్నట్టే. ఎంత గొప్ప విషయం! అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండడమే చెడుతనాన్ని అసహించుకోవడం. ఇది ఈరోజు కొద్ది రోజులు మనం దేవునితో ఉంటాం, కొద్ది రోజులు లోకంలో ఉంటాం. ఈ ఈ ఈ యొక్క పోరాటము నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి నీ శరీరం ముందు నీ యొక్క ఆత్మకు, దేవుడిచ్చిన ఆత్మకు, ప్రాణమునకు, ఈ ప్రాణాత్మ దేహములకు దేవుడు అధిపతి అయి ఉండాలంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకోవాలి. కాబట్టి మనము దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటామో, రోమా 8
28 ఒక మాట ఉంది. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదాం. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు దేవునికి కనబడుతున్నావు అంటే ఆయన సమస్తము సమకూడి జరిగించేటట్లుగా నీ జీవితాన్ని, నీకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు. దేవుడే ప్రసాదిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ బ్రతుకు దినములన్నింటి కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు, మోర్ బ్లెస్సింగ్స్ నీ మీదకి దేవుడు రప్పించగలడు. ఎందుకంటే నీవు చెడుతనాన్ని అసహించుకుంటున్నావు కనుక, నీలో చెడు ఏమీ లేదు కనుక, నీలో మంచితనం ఉంది కనుక, దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో నీ జీవితం ఉంది కనుక. కాబట్టి ఈరోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోకి నువ్వు రావాలంటే మొట్టమొదటిగా నిన్ను కంట్రోల్గా చేసుకోవడం, నిన్ను నువ్వు పరామర్శించుకోవడం, నీలో ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి బలహీనతలు మనం వెతికి వాటిని దూరపరచుకోవడం, ఆధ్యాత్మికమైన స్థితిలో మన జీవితాన్ని పెంచుకోవడం, పరిశుద్ధాత్మకి ఆలయముగా మారిపోవడం, దేవునికి అనుకూలమైనటువంటి జీవితంలో జీవించడం, ఇవన్నీ మన మంచితనానికి ఒక అద్భుతమైనటువంటి విషయం. ప్రసంగి గ్రంథము లో ఒక మాట ఉందండి. అది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఆయన సామెతలు రాసినటువంటి గ్రంథకర్త సొలొమోను రాజు అంటాడు, ఏమంటాడంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చూసారా ఎంత మంచి మాట. అంటే ఒక వ్యక్తి జీవితంలో మంచి సువాసన కలిగినటువంటి మంచి ఒక మంచి సుగంధ ద్రవ్యముల కంటే కూడా మంచి పేరు మేలు. కాబట్టి పరిమళ వాసనగా మనల్ని చేయుటకు యేసుక్రీస్తు నేను ఆ విధంగా చేశాను. కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు దేవుని దగ్గర సంపాదించుకున్నటకు నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? చెడుతనను అసహించుకోవాలి. అపోస్తలుడైన పౌలు చాలా దగ్గర అంటాడు, చెడ్డ కార్యములను గురించి, శరీర కార్యములకు దూరంగా ఉండండి. అంటే ఆత్మీయ స్థితిలో వారు పడిపోకుండా ఉండేదానికి తన జీవితంలో ఆయన పోరాడుతున్నటువంటి పోరాటం, ఆ పోరాటాలన్నింటిలో ఆత్మీయంగా విజయం పొందాడు. ఆయన పొందినటువంటి ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా ఆయన కట్టినటువంటి సంఘాలన్నింటినీ కూడా, ఆ సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులకి, మీ యవ్వనేచ్ఛల నుండి పారిపోండి. ఎంత గొప్ప విషయాలు! ఇదే మంచితనం. అంటే దేవునికి అనుకూలం ఏంటంటే చెడుతనాన్ని నువ్వు అసహించుకోవడం. ఎప్పుడే అసలు చెడుతనం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడం. ఈ మూడు మీరు అర్థం చేసుకో. ఈ మూడులోనే ఉంది. నువ్వు దేన్నైతే చూస్తావో, దేన్నైతే ఆశిస్తావో, దేన్నైతే నువ్వు పొందుకోవాలనుకుంటావో, వాటిని చేయకుండా ఆత్మీయంగా నీ జీవితాన్ని నువ్వు భద్రపరుచుకుంటావే, అదే. ఒకడు ఒక పట్టణమును పట్టుకునే దానికంటే తన మనసును స్వాధీనపరచుకోవడం గొప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి విషయాలు నువ్వు అర్థం చేసుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో నువ్వు చెడుతనమును అసహించుకున్నటువంటి వ్యక్తిగా, అందుకే చెప్తున్నాడు 97వ కీర్తన 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. అలాంటి వారిలో నీవు నేను ఉండును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను ఈరోజు ప్రభా, ఈ దినమందు ప్రభా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారు, వారి జీవితంలో ఏదైతే చేయాలో, ఏదైతే చేయకూడదో అవన్నీ వారి జీవితంలో వారు అనుకున్నను ఒక్కొక్కసారి పడిపోతూ, ఒక్కోసారి జారిపోతూ, ఒక్కోసారి నిలబడుతూ, దేవా నన్ను కనికరించని ఎప్పుడైతే అడుగుతున్నారో, నైనా ఒక ఆత్మీయంగా నువ్వు సహాయం చేస్తున్నావు. అలాగే ప్రభా, నైనా యోబైతే ప్రభా, నైనా చెడుతనమును అసహించుకున్నవాడు,
చెడుతనమును విసర్జించిన వాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. అవును తండ్రి, అలాంటి మంచి మనసు మాకును మీరు దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.